ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా, వైట్ బోర్డ్ అందరికి విజిబుల్ లోకి వచ్చిందమ్మా? ఎస్ సార్. ఓకే రైట్. సో నిన్న క్లాస్ లో మనం ఫార్మ్స్ చూసాము. ఫామ్ ని డిజైన్ చేయడానికి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ ఇన్పుట్ ట్యాగ్ గురించి మనం ఎక్కువ చూసాము. ఓకే, సో అంతటితో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. నిన్న వరకు చూసినంత వరకు ఫార్మ్స్ వరకు మనకి ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ లో మనం HTML బేసిక్స్ మొత్తం నేర్చుకుంటాము. ఓకే, సో HTML అంటే ఏంటి, HTML లో మనం వెబ్ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలి, సో ట్యాగ్స్ ఎలా ఉంటాయి, పేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటది, అలానే దాంట్లో మనం ఇమేజెస్ ఎలా ప్లేస్ చేస్తాము, టేబుల్స్ ఎలా ప్లేస్ చేస్తాము, యాంకర్ ట్యాగ్స్ అంటే హైపర్ లింక్స్ ఎలా ప్లేస్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ వేరియేషన్స్, లిస్ట్, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ టేబుల్స్ ఎలా ప్లేస్ చేయాలి, అలానే ఫ్రేమ్స్, అలా ఫార్మ్స్, అండ్ మధ్యలో మనం చూసింది మల్టీమీడియా ఆబ్జెక్ట్స్. ఓకే, వీడియో ఫైల్స్ ని, ఆడియో ఫైల్స్ ని, అలా ఎక్స్టర్నల్ గా యూట్యూబ్ లాంటి సైట్స్ లో ఉండే వీడియోస్ ని అలా మనం వెబ్ పేజ్ లోకి ఎంబెడ్ చేయాలి. ఇది మొత్తం కూడా మనం చూసాము. దట్ ఎంటైర్ థింగ్ కమ్స్ అండర్ ఫస్ట్ యూనిట్. మన సిలబస్ ప్రకారంగా అది మొత్తం కూడా ఫస్ట్ యూనిట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక ఈ రోజు నుంచి మనం సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ యూనిట్ చాలా సింపుల్ అమ్మా, అన్ని బేసిక్సే. చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మీరు చదివిన ప్రతి కాన్సెప్ట్ కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది మీరు అక్కడ రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే, HTML ల్యాబ్ కి అంటే వెబ్ టెక్నాలజీ ల్యాబ్ కి రిమైనింగ్ ల్యాబ్స్ కి డిఫరెన్స్ మళ్ళీ మీకు చెప్తున్నాను. వెబ్ టెక్నాలజీ ల్యాబ్ లో ఏంటంటే ఫస్ట్ మనం అవుట్పుట్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఆ అవుట్పుట్ కి అనుగుణంగా మనం ప్రోగ్రామ్ ని రాసుకుంటూ వెళ్తాం. ఓకే, నార్మల్ ల్యాబ్స్ లో అంటే నార్మల్ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ లో మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత అవుట్పుట్ కోసం చివరిలో ప్రయత్నం చేస్తాం. బట్ హియర్ ఫస్ట్ అసలు అవుట్పుట్ ఏంటో మనకు క్లారిటీ ఉన్న తర్వాత మాత్రమే దానికి అనుగుణంగా దానికి అవసరమైనటువంటి ట్యాగ్స్ అన్ని మనం రాసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దీస్ ఎంటైర్ థింగ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ ఇవన్నీ బేసిక్స్ అన్ని కూడా మనకి ఫస్ట్ యూనిట్ కిందకి వస్తాయి. ఓకే, అవన్నీ కూడా HTML బేసిక్స్ అన్నమాట, అవన్నీ కూడా ఫస్ట్ యూనిట్ కిందకి వస్తాయి. సో ఇక ఈ రోజు నుంచి మనం చూడబోయేటువంటి సెకండ్ యూనిట్. ఓకే, సో ఇంకొంచెం అడ్వాన్స్ అన్నమాట. ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా మనం ఏం చేసామంటే అసలు HTML ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. అలానే ఒక వెబ్ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలి, దాంట్లో ఉండే బేసిక్ ఎలిమెంట్స్ గురించి చూసాం. ఇక సెకండ్ యూనిట్ ఏంటంటే మనం నేర్చుకున్నటువంటి ఆ బేసిక్స్ కి కొంచెం స్టైల్ యాడ్ చేయాలి. ఓకే, సో సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, సో దీన్ని CSS అని కూడా పిలుస్తారు, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దిస్ ఇస్ ద సెకండ్ యూనిట్. ఓకే, సో స్టైల్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే అసలు మామూలు వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేయాలో మనం నేర్చుకున్నాం బేసిక్ గా. అక్కడ మన ఫోకస్ మొత్తం కూడా ఏంటంటే ఆ కంటెంట్, ఆ ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయడం మీదే ఉంటది. ఇప్పుడు మనం వెబ్ పేజ్ ని ఎలా డిజైన్ చేయాలో తెలిసింది కాబట్టి నెక్స్ట్ దానికి కొంత బ్యూటిఫికేషన్ ఇవ్వాలి. అంటే కలర్స్ ఇవ్వడం కానివ్వండి, ఫాంట్స్ మార్చడం కానివ్వండి, సంథింగ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి మనం కల్పించాలి. ఓకే, దాన్ని మనం ఇక్కడ స్టైల్ అని పిలుస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న కంటెంట్ కి ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కంటెంట్ మన దగ్గర చాలా ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి, మీకు ఒక సబ్జెక్ట్ బాగా వచ్చు, దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలుసు, కానీ అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే విధానంలో, ప్రెజెంట్ చేసే విధానంలో కూడా మీకు స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ కంటెంట్ అనేది వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. ఓకే, మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా తెలుసు కానీ మీరు సరిగా చెప్పలేకపోతున్నారు అనుకోండి, ప్రెజెంటేషన్ స్కిల్స్ లేవనుకోండి, సో మీ దగ్గర కంటెంట్ ఉన్నా సరే అవతల వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళకి చెప్పడం రాదు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. అలానే ఇక్కడ కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న కంటెంట్ ని వెబ్ పేజ్ లో ప్లేస్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి ప్రెజెంటేషన్ అంటే ఈ స్టైల్ ని యాడ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో మీరు చాలా సార్లు గమనించే ఉంటారు, కొన్ని వెబ్సైట్స్ చూసినప్పుడు మనం చాలా బాగా ఇంప్రెస్ అవుతాం. దాంట్లో ఉండేటువంటి ఫాంట్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఆ ప్రెజెంటేషన్, ఆ స్ట్రక్చరల్ డిజైన్ కానివ్వండి, మనల్ని చాలా ఇంప్రెస్ చేస్తాయి. కొన్ని సైట్స్ కి వెళ్తే చాలా ప్లెయిన్ గా ఉంటాయి, అసలు దాన్ని ఎక్కువసేపు మనం చూడబుద్ధి కాదు. ఓకే, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే బై యాడింగ్ ద స్టైల్ టు ద వెబ్ పేజెస్. ఆ ప్రెజెంటేషన్ స్టైల్ ని మనం యాడ్ చేసినప్పుడే ఇదంతా కూడా ఈ బ్యూటిఫికేషన్ కానివ్వండి, ఎఫెక్ట్స్ కానివ్వండి మనకు వస్తా ఉంటాయి వెబ్ పేజ్. సో ఎలా మనం కొన్ని సింపుల్ స్టైల్స్ ని యాడ్ చేయాలి,
ఓకే, అసలు ఈ స్టైల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఓకే, సో పుట్ ద హెడ్డింగ్ యాస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. దీన్ని మనం సిఎస్ఎస్ అని కూడా పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ జస్ట్ ఒక డెఫినేషన్ లాగా ఫస్ట్ నోట్ చేసుకోండి. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఆర్ సిఎస్ఎస్. Cascading style sheets or CSS are used to apply the styles for web pages. Are used to apply the styles for web pages. Apply the styles for web pages. Okay, next point. Normal HTML focus on the content. అంటే మన ఏదైతే డేటా ఉందో, ఏదైతే కంటెంట్ ఉందో దాని మీద ఫోకస్ చేసి HTML ఎలా మనం ఏమేం కంటెంట్ ఎలా పెట్టాలి అని చూపించేది, డిఫరెంట్ ట్యాగ్స్ ఏంటి, అది మొత్తం కూడా HTML చూసుకుంటుంది. నార్మల్ HTML ఫోకస్ ఆన్ కంటెంట్ ఆర్ డేటా. CSS ఫోకస్ ఆన్ ప్రెజెంటేషన్. CSS ఫోకస్ ఆన్ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ చేసేది. ఎంత అందంగా చూపించాలి, ఎక్కడ ఏం ఎఫెక్ట్స్ పెట్టాలనేది CSS చూసుకుంటుంది. CSS focus on presentation. ఓకే, సో ఇక ఈ స్టైల్ ని అంటే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ స్టైల్ ని అప్లై చేయడంలో మనకి చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, సో చాలా టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో మనం ముఖ్యంగా మూడింటి గురించి చూడబోతున్నాము. అంటే ఎన్ని రకాలుగా మనం స్టైల్స్ ని అప్లై చేయొచ్చు మనం వెబ్ పేజ్ కి. జనరల్ గా మన వెబ్ పేజ్ మొత్తం కూడా HTML ట్యాగ్స్ తో నిండి ఉంటుంది. సో ఆ HTML ట్యాగ్స్ కి మనం ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఇవ్వబోతున్నాం, అదే స్టైల్ ఫీచర్. ఓకే, సో ఈ స్టైల్ ని మనం ఎన్ని రకాలుగా అప్లై చేయొచ్చు మన వెబ్ పేజ్ కి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. CSS టైప్స్. ఓకే, నెక్స్ట్ వన్ CSS టైప్స్ అన్నమాట. ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం ఈ CSS మనం అప్లై చేసే విధానంలో మనం ముఖ్యంగా 3 రకాలు చూస్తాము. ఫస్ట్ దాన్ని ఇన్లైన్ స్టైల్స్ అంటారు. ఇన్లైన్ స్టైల్స్. సెకండ్ వన్ ఎంబెడెడ్ స్టైల్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, సో ముఖ్యంగా 3 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు CSS ని. అంటే ఈ 3 టైప్స్ లో మనం అప్లై చేస్తాం. ఇన్లైన్ స్టైల్స్, ఎంబెడెడ్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, సో మనం దీంట్లో డీప్ గా వెళ్లే ముందు ఒకసారి మీకు బ్రీఫ్ గా చెప్తాను. ఇన్లైన్ స్టైల్స్ అంటే ప్రతి ట్యాగ్ లోపలే, అంటే ట్యాగ్లు మనం రాస్తుంటాం కదా, పారాగ్రాఫ్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్ అలా రాస్తుంటాం కదా, ప్రతి ట్యాగ్ కి ఇండివిజువల్ గా మనం అప్లై చేసే స్టైలే ఇన్లైన్ స్టైల్. అంటే ఆ ట్యాగ్ లోపలే రాస్తాం మనం దానికి సంబంధించిన స్టైల్ అంతా కూడా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇన్లైన్ స్టైల్ అనేవి ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ మనం పొందుపరచాల్సిన ప్రెజెంటేషన్ స్కిల్స్ లాంటివి అనమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన స్టైల్ దాని లోపలే రాసేయాలి. టేబుల్ ట్యాగ్ రాస్తున్నాం అనుకోండి, దానికి సంబంధించిన స్టైల్ దాని లోపలే రాసేయాలి. సో ఒక్కొక్క ట్యాగ్ లోపల మనం గనక స్టైల్ రాసుకుంటూ వెళ్తే ఓకే, దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటారు. ఎంబెడెడ్ స్టైల్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసిన తర్వాత ఒక వెబ్ పేజ్ లో మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి, కొన్ని ట్యాగ్స్ రిపీటెడ్ గా కూడా వస్తూ ఉంటాయి. ఓకే, సో వేటికైతే మనం స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాగ్స్ కి ఒకేసారి మనం పైన ఇస్తాం అనమాట, జస్ట్ లైక్ గ్లోబల్. ఓకే, ఒకేసారి ముందు స్టైల్ రాసేస్తాం. సో ఈ స్టైల్లో మనం పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ ఈ వెబ్ పేజ్ మొత్తం కూడా అప్లై అవుతూ ఉంటది. ఓకే, సో ఈ స్టైల్లో మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కి అలానే లిస్ట్ ట్యాగ్స్ కి సంబంధించి మనం ఇక్కడ స్టైల్ ఇచ్చామనుకోండి, సో ఇంకా ఎక్కడ వెబ్ పేజ్ లో మనం పారాగ్రాఫ్ ట్యాగ్, లిస్ట్ ట్యాగ్స్ ఉపయోగించినా సరే ఈ స్టైల్ అనేది అక్కడ వస్తూ ఉంటది అనమాట. ఓకే, సో ఒక వెబ్ పేజ్ కి సంబంధించి కామన్ గా స్టైల్స్ ని కనుక మనం విడదీసి ఒక చోట రాస్తే ఈ వెబ్ పేజ్ పైన రాస్తాం అనమాట. ఇది మొత్తాన్ని ఎంబెడెడ్ స్టైల్స్ అంటారు. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఎక్స్టర్నల్ స్టైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మనం ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం అనుకోండి, వెబ్సైట్ లో మనకి చాలా పేజెస్ ఉంటాయి. ఒక వెబ్సైట్ లో చాలా వెబ్ పేజెస్ ఉంటాయి. జనరల్ గా వెబ్ పేజెస్ అన్ని కూడా మనం ఒక వెబ్సైట్ కి రిలేటెడ్ గా ఉండాలంటే ఏంటంటే వాటి స్టైల్ ని కామన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కామన్ గా అంటే కలరింగ్ కానివ్వండి, ఫాంట్స్ కానివ్వండి, కామన్ గా మెయింటైన్ చేస్తూ ఉంటాం.
సో కామన్ గా మెయింటైన్ చేయాలంటే ఏంటి, ప్రతి వెబ్ పేజ్ లో ప్రతిసారి సేమ్ స్టైల్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకోసం ఏం చేస్తామంటే స్టైల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సపరేట్ గా ఒక ఫైల్లో రాస్తాం. ఓకే, ఒక .css ఫైల్ అంటాం అనమాట. ఎలాగైతే మనం HTML ఫైల్స్ ని .html ఫైల్ అని రాస్తున్నామో ఈ స్టైల్స్ కోసం .css ఫైల్ అనే ఉంటది. .css. ఓకే, దట్ మీన్స్ దిస్ ఈస్ ఎ స్టైల్ ఫైల్ అనమాట. క్యాస్కేడింగ్ స్టైల్స్ కి సంబంధించిన ఒక ఫైల్. సో ఈ టోటల్ గా వెబ్సైట్ లో మనం ఎక్కడెక్కడ ఏం స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాం వాటన్నిటి సపరేట్ గా ఒక ఎక్స్టర్నల్ ఫైల్ లాగా రాస్తాం. .css రాసి దాన్ని ఈ వెబ్ పేజెస్ అన్నిటికీ లింక్ చేస్తాం. ఓకే, సో మన స్టైల్ మొత్తం కూడా ఎక్స్టర్నల్ గా వేరే చోట ఉంటది. ఆ ఉన్నటువంటి స్టైల్స్ ని మన వెబ్ పేజెస్ అన్నిటికీ లింక్ చేసుకుంటాం. సో దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు, అది ఎన్ని వెబ్ పేజెస్ కావాలో అన్నిటికీ వాడుకోవచ్చు. ఓకే, ఆ విధమైనటువంటి లింకింగ్ మనకి ఇచ్చేదే ఎక్స్టర్నల్ స్టైల్స్. జనరల్ గా ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎక్కడైతే మనం మోర్ నంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ కి ఒకే టైప్ ఆఫ్ స్టైల్ ఇన్ఫర్మేషన్ వాడాలనుకుంటున్నామో అక్కడ ఎక్స్టర్నల్ స్టైల్స్ మనం వాడతాం. ఓకేనా, ఎక్కడైతే ఒక వెబ్ పేజ్ లో మనం సేమ్ స్టైల్ ఒక వెబ్ పేజ్ లో డిఫరెంట్ ఎలిమెంట్స్ కి సేమ్ స్టైల్ ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అక్కడ ఎంబెడ్ స్టైల్స్. ఎక్కడైతే ఇండివిజువల్ ట్యాగ్స్ కి ప్రతి ట్యాగ్ లో మనం డిఫరెంట్ స్టైల్ ఆ ట్యాగ్ వరకే ఇవ్వాలనుకుంటే కనుక ఇన్లైన్ స్టైల్స్. ఓకే, సో ఈ విధంగా మనకి 3 రకాల స్టైల్స్ అంటే మీరు నోట్ చేసుకున్నామా. CSS టైప్స్ అని చెప్పి దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్: ఇన్లైన్ స్టైల్స్, ఎంబెడెడ్ స్టైల్స్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, మా అర్థమైందా? ఇన్లైన్ స్టైల్స్, ఎంబెడెడ్ స్టైల్స్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా ఈ 3? yes sir. ఓకే, సో ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా చూద్దాము. ఓకే, సో డైరెక్ట్ గా మీకు ఎగ్జాంపుల్స్ చూపించేస్తాను. వాటి గురించి మనం ఎగ్జాంపుల్ చూస్తేనే బాగుంటది. ఎలా ఉంటాయి స్టైల్స్ మనం ఎలా రాయాలనేది. ఓకే, ఇక్కడ ఈ వెబ్ పేజ్ లో మనం రాసిన అన్ని కూడా పారాగ్రాఫ్స్ అన్నమాట. ఇక్కడ గమనించవచ్చు, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకు ఉన్నాయి అన్ని పారాగ్రాఫ్స్. ఓకే, పారాగ్రాఫ్స్ అయినప్పటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో ఇది నార్మల్ గా ఉంది. సెకండ్ పారాగ్రాఫ్ సైజ్ పెద్దదిగా ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ ఉంది, ఇక్కడ ఇంకా సైజ్ ఇంకో వేరే రకంగా ఉంది. నెక్స్ట్ దాంట్లో సైజ్ ప్లస్ కలర్ కూడా మారిపోయింది. అండ్ లాస్ట్ వన్ మనకి నార్మల్ పారాగ్రాఫ్ లానే ఉంది. సో ఇన్ని వేరియేషన్స్ జస్ట్ మనం రాసిన పారాగ్రాఫే, కానీ ఇన్ని వేరియేషన్స్ ఎలా పాసిబుల్ అయ్యాయంటే బికాస్ ఆఫ్ దిస్ స్టైల్స్ అప్లికేషన్. ఓకే, ఎలా ఉంటుంది దీని కోడ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం రాసింది ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ మనకి సింపుల్ గానే ఉంది. ఓకే, ఇక్కడ మనం జనరల్ గా ఒక పారాగ్రాఫ్ ఎలాగైతే రాస్తాం అలానే రాసాము. దీనికి ఏం స్టైల్ ని అప్లై చేయలేదు, అందుకనే మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది. ఓకే, సో సింపుల్ గా వచ్చేసింది. నెక్స్ట్ వన్ హెడర్ ట్యాగ్, దాని వదిలేసేయండి. నెక్స్ట్ చూడండి, దిస్ టెక్స్ట్ హ్యాస్ ద ఫాంట్ సైజ్ స్టైల్ అప్లైడ్ టు ఇట్ మేకింగ్ ఇట్ 20 పాయింట్ అంటే ఇది ఉంది కదా. ఓకే, ఇది ఎలా పాసిబుల్ అయిందంటే ఇది కూడా పారాగ్రాఫ్ ట్యాగ్ అయినప్పటికీ కూడా ఐ హావ్ అప్లైడ్ అండ్ ఇన్లైన్ స్టైల్. చూడండి, ఇన్లైన్ స్టైల్ ని ఎలా అప్లై చేయాలో ట్యాగ్ లోపల ఇలా అప్లై చేయాలి. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ట్యాగ్ లోపల యూజింగ్ దిస్ స్టైల్ అట్రిబ్యూట్. ఓకే, పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఈ స్టైల్ అట్రిబ్యూట్ ని ఉపయోగించి మనం ఇక్కడ ఫాంట్ సైజ్ ని సెట్ చేసాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇన్లైన్ స్టైల్. ఇక్కడ చూడండి, మనం స్టైల్ ని రాసేటప్పుడు కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్, కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ యాజ్ గా మనం వాడుకోవాలి. అవి కనుక రాయకపోతే ఆ స్టైల్స్ సరిగా వర్కౌట్ అవ్వవు. ఓకే, ఇక్కడ చూడండి ఫాంట్ సైజ్. ఓకే, సో ఈ ఫాంట్ సైజ్ అనే ఫీచర్ ని, ఈ స్టైల్ ని మీరు అప్లై చేయాలంటే యూ హ్యావ్ టు సెట్ ద వాల్యూ లైక్ దిస్. ఓకే, నార్మల్ గా మనకి ఫాంట్ ట్యాగ్ ఉంటది. సో ఫాంట్ ట్యాగ్ లో మనం ఫ్యామిలీ రాస్తాము, సైజ్ రాస్తాము, అది వేరు. కానీ స్టైల్ లాగా అప్లై చేసేటప్పుడు నొటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, లైక్ దిస్. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనం ఒక ఇన్లైన్ స్టైల్ ని ఎలా అప్లై చేయాలంటే యూజింగ్ దిస్ స్టైల్ అట్రిబ్యూట్. సో ఈ స్టైల్ అట్రిబ్యూట్ ని ఉపయోగించి నేను ఏం చేశానంటే ఇక్కడ ఫాంట్ సైజ్ ని 20 పాయింట్స్ అని చెప్పి ఇచ్చాను. సో నార్మల్ గా ఇలా ఉండాల్సిన టెక్స్ట్, మామూలుగా పారాగ్రాఫ్ ఇదిగోండి ఇలా రాస్తే, ఇలా రాసినప్పుడు నార్మల్ గా పారాగ్రాఫ్ ఇలా రాస్తే మనకి టెక్స్ట్ ఇలా వచ్చింది
కానీ ఎప్పుడైతే నేను దానికి ఒక స్టైల్ అప్లై చేశానో అంతవరకు మాత్రమే 20 పాయింట్స్ తో మనకు వచ్చేసింది. ఓకే, సో దిస్ టెక్స్ట్ హ్యాస్ ద ఫాంట్ సైజ్ స్టైల్ అండ్ మేకింగ్ ఇట్ 20 పాయింట్. ఓకే, దాని తర్వాత ఇంకొక పారాగ్రాఫ్ రాశాను, దీంట్లో ఇంకొక డిఫరెంట్ స్టైల్. ఇక్కడ ఏం చేశానంటే సేమ్ మళ్ళీ స్టైల్ అట్రిబ్యూట్ ని అప్లై చేశాను. హియర్ ఐఎమ్ అప్లైయింగ్ 2 స్టైల్స్. ఓకే, 2 స్టైల్స్ ఏమేంటి, ఒకటేమో ఫాంట్ సైజ్, ఇంకొకటేమో కలర్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం మల్టిపుల్ స్టైల్స్ ని ఒకే ఐటమ్ కి అప్లై చేయాలో, మల్టిపుల్ స్టైల్స్ ని ఒకే ఐటమ్ కి అప్లై చేయాలో మనం వాటిని సెమీకోలన్ తో సపరేట్ చేయాలి. లైక్ దిస్, సెమీకోలన్ తో సపరేట్ చేయాలి. ఓకే, సో స్టైల్ ని అప్లై చేసే విధానం ఏంటంటే స్టైల్ యొక్క నేమ్ ఏంటి, కోలన్, ఆ స్టైల్ కి మీరు ఇచ్చే వాల్యూ. లైక్ దిస్, ఇక్కడ చూడండి, స్టైల్ యొక్క నేమ్ ఏంటి, కోలన్, ఆ స్టైల్ కి మీరు ఇస్తున్న వాల్యూ ఏంటి. ఓకే, సో దిస్ ఇస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు ఫాలో. మామూలుగా మనం ట్యాగ్స్ రాసేటప్పుడు ఈక్వల్స్ సింబల్ వాడతాం. ఓకే, ఫాంట్ ట్యాగ్ రాస్తాం అనుకోండి, ఫాంట్ ఫ్యామిలీ ఈక్వల్స్ టు, సైజ్ ఈక్వల్స్ టు, అలానే ఇమేజ్ ట్యాగ్ రాస్తే హైట్ ఈక్వల్స్ టు, విడ్త్ ఈక్వల్స్ టు, ఎస్ఆర్సి ఈక్వల్స్ టు అని రాస్తాం. కానీ స్టైల్స్ రాసేటప్పుడు మాత్రం కోలన్ సింబల్ వాడాలి, లైక్ దిస్. ఓకే, సో ఆ ఫాంట్ స్టైల్ ఏంటి, కోలన్, దానికి మీరు ఇస్తున్నటువంటి వాల్యూ ఏంటి, ఇలా మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ దాంట్లో నేను జస్ట్ ఫాంట్ సైజ్ మాత్రమే మార్చాను కాబట్టి డిఫాల్ట్ గా మన టెక్స్ట్ అంతా బ్లాక్ కలర్ లో ఉండేది కాబట్టి సో బ్లాక్ కలర్ లోనే 20 పాయింట్ సైజ్ పెరిగిపోయింది. కానీ సెకండ్ దాంట్లో ఏం చేస్తున్నాను, ఫాంట్ సైజ్ తో పాటుగా నేను కలర్ ని కూడా మారుస్తున్నాను. ఓకే, సో హియర్ ఐఎమ్ చేంజింగ్ ద కలర్ టు పర్పుల్. ఇది లేకపోతే ఇది కూడా బ్లాక్ కలర్ లోనే వచ్చింది, కానీ నేను వేరియేషన్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి ఐఎమ్ చేంజింగ్ ద కలర్ టు పర్పుల్. పర్పుల్ కలర్ లోకి మారుస్తున్నాను. సో ఎప్పుడైతే నేను ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ ట్యాగ్ వరకు సైజ్ ని కలర్ ని మారుస్తున్నానో సో దాని వరకే నాకు అప్లికేషన్ అనేది జరిగింది. చూడండి, లైక్ దిస్. ఓకే, సో ఏదైతే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో నేను పొందుపరిచానో వాటి వరకు మాత్రమే ఈ పర్పుల్ కలర్ 20 పాయింట్ సైజ్ వస్తుంది. అండ్ లాస్ట్ గా మన వెరిఫికేషన్ కోసం ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను, దీంట్లో నేను ఎలాంటి స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి నాకు అవుట్పుట్ కూడా నార్మల్ గానే వచ్చేస్తుంది. ఓకేనా, సో నార్మల్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇన్లైన్ స్టైల్స్ ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో నోట్ చేసుకోండి అన్న, ఇన్లైన్ స్టైల్స్ కి ఇది మనకు ఎగ్జాంపుల్ అనమాట. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మన ల్యాబ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా. ఓకే, సో ఇన్లైన్ స్టైల్స్ ని అప్లై చేసే విధానం ఏంటంటే ఇదన్నమాట. ఓకే, మీరు కావాలంటే ఎగ్జాంపుల్ లాగా రాసుకోండి ఫస్ట్. ఓకే, 2 ఉన్నాయి కాబట్టి ఇది రాసుకోండి మీకు ఎగ్జాంపుల్. ఇన్లైన్ స్టైల్స్ ని అప్లై చేసే విధానానికి ఎగ్జాంపుల్. ఓకే, ట్యాగ్ లోపల మనం స్టైల్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగించి దానికి సంబంధించిన ఆ స్టైల్ ఫీచర్, ఆ నేమ్ ఏంటి, దానికి మనం ఇచ్చే వాల్యూ ఏంటి, ఆ స్టైల్ నేమ్ ఏంటి, దానికి మనం ఇచ్చే వాల్యూ ఏంటి అనేది ఇలా మెన్షన్ చేస్తాం. ఓకేనమ్మా, సో ఇది మన ల్యాబ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇన్లైన్ స్టైల్స్ అన్నమాట. ఓకే, ఏ ట్యాగ్ ఆ ట్యాగ్ ఇండివిజువల్ గా మనం స్టైల్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనమ్మా, ఇంతవరకు అర్థమైందా మీకు ఇన్లైన్ స్టైల్ ఎలా అప్లై చేయాలో? ఓకేనమ్మా, అర్థమైందా? yes sir. ఓకే, రైట్. సో ఇవి ఇన్లైన్ స్టైల్స్, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, రైట్. నెక్స్ట్ ఇన్లైన్ స్టైల్స్ అయిన తర్వాత మనం చూడబోయే నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంబెడెడ్ స్టైల్స్. సో ఎంబెడెడ్ స్టైల్స్ అంటే ఇగో చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం వెబ్ పేజ్ లో చాలా ట్యాగ్స్ ఉన్నాయి అనుకోండి, వేటికైతే మనం ఫీచర్స్ ని అప్లై చేయాలనుకుంటున్నాం, వేటికైతే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నామో వాటిని సపరేట్ చేసి మనం ఒక చోట తీసుకొస్తాం, లైక్ దిస్. ఓకే, సో బాడీ కంటే ముందే మనం జనరల్ గా బాడీ ట్యాగ్ లో మనం ఇదంతా రాస్తూ ఉంటాము, ఏది మన ట్యాగ్స్ అని బాడీ ట్యాగ్ లోపల రాస్తాం HTML ఫైల్ రాసేటప్పుడు.
బాడీ ట్యాగ్ కంటే ముందే మనం ఒక కొత్త ట్యాగ్ ని క్రియేట్ చేస్తాం, దట్ ఈస్ ద స్టైల్ ట్యాగ్. ఓకే, సో ఈ స్టైల్ ట్యాగ్ లోపల మనకి సంబంధించిన స్టైల్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ అప్లై చేసిన మనం మెన్షన్ చేసిన స్టైల్స్ అన్ని ఈ బాడీలో ఎక్కడెక్కడ ఆ ట్యాగ్ వచ్చినా సరే వాటన్నిటికి ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటది. ఓకే, చూడండి ఇది జస్ట్ లైక్ గ్లోబల్ అనమాట. ఓకే, ఈ వెబ్ పేజ్ మొత్తానికి గ్లోబల్ గా పైన ఒకసారి రాసి పెడతాం అంతే. ఇది రాసి పెడితే ఇక ఎక్కడెక్కడ మనకి అది అవసరమైన అక్కడక్కడ ఆటోమేటిక్ గా ఈ స్టైల్ అంతా అప్లై అయిపోతా ఉంటది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకే, సో చూడండి ఎంబెడెడ్ స్టైల్ రాసే విధానం. ముందుగా మనం ఒక స్టైల్ ట్యాగ్ ను ఓపెన్ చేయాలి. దాంట్లో మనం మెన్షన్ చేసేది ఇట్స్ టైప్. టైప్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. ఓకే, సో ఈ స్టైల్ అనేది ఎటువంటి దానికి సంబంధించిందని తెలియజేయడం కోసం ఏంటంటే వీ హ్యావ్ ఏ, దీన్ని మైమ్ టైప్ అంటారు. text/css ఇలా రాస్తే మైమ్, MIME. ఓకే, మైమ్ టైప్ అంటారు అనమాట. సో ఈ మైమ్ టైప్ మనం మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక CSS కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇస్తున్నాము. CSS క్యాస్కేడింగ్ స్టైల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాము. సో దీనికి సంబంధించి మనం H1 అంటే H1 H2 ట్యాగ్స్ ఉన్నాయి కదా, హెడింగ్ ట్యాగ్స్. H1 ట్యాగ్ వచ్చినప్పుడు ఏం స్టైల్ అప్లై చేయాలి, పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చినప్పుడు ఏం స్టైల్ అప్లై చేయాలి అనేది ఇక్కడ మెన్షన్ చేశాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి H1 ట్యాగ్ వచ్చినప్పుడు నేను ఫాంట్ ఫ్యామిలీ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ ఫేసెస్ స్టైల్స్ అన్నమాట. ఓకే, సో అల్జీరియన్ కానీ ఏరియల్ కానీ. ఇక్కడ జనరల్ గా ఫాంట్ ఫ్యామిలీ 2-3 ఎందుకు ఇస్తారంటే కొన్ని బ్రౌజర్స్ కొన్ని ఫాంట్స్ ని సపోర్ట్ చేయవు. ఓకే, కొన్ని బ్రౌజర్స్ కొన్ని ఫాంట్స్ సపోర్ట్ చేయవు. అందుకని ఏంటంటే ఇలా 2-3 ఇచ్చినప్పుడు ఫస్ట్ నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేసిద్ది. సపోజ్ ఫస్ట్ ది ఈ బ్రౌజర్ లో సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ఆటోమేటిక్ గా సెకండ్ దాన్ని అప్లై చేయడానికి ట్రై చేసింది. ఒకవేళ సెకండ్ కూడా ఈ బ్రౌజర్ లో అప్లై వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, ఇట్ గో ఫస్ట్ ద థర్డ్ వన్. ఆ విధంగా మల్టిపుల్ ఫాంట్స్ కనుక మనం ఇక్కడ ఇచ్చి ఉంటే వాటిలో ఏదో ఒకటి మనకి అప్లై అవకాశం ఉంటుంది. ఏది కొన్ని బ్రౌజర్స్ కొన్ని సిస్టమ్స్ లో. ఓకే, జనరల్ గా మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలు, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఫాంట్స్ కూడా అన్ని బ్రౌజర్స్ లో సపోర్ట్ చేస్తున్నాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనం ఇచ్చిన ఫస్ట్ ఇదే జనరల్ గా అప్లై అవుతూ ఉంటది. ఫాంట్ ఫ్యామిలీ ఇలా ఇవ్వాలన్నమాట. సో H1 ట్యాగ్ కి మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. సో H1 స్పేస్ ఇలా కర్లీ బ్రేసెస్ లోపల ఆ స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైనా సరే పారాగ్రాఫ్ ట్యాగ్ మీరు రాయాలనుకుంటే దాని ఫాంట్ సైజ్ 20 పాయింట్స్ కి మారిపోయింది. అలానే ఫాంట్ ఫ్యామిలీ అనేది బెల్ఎంటీ కానీ సాన్స్ సెరిఫ్, దీస్ ఆర్ ద స్టైల్స్. వాటిలో ఏదో దానికి అప్లై అయిపోయింది. ఓకే, సో ఇక నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ రాసినా సరే ఆటోమేటిక్ గా ఈ స్టైల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నేను సపరేట్ గా అక్కడ స్టైల్ ఇన్ఫర్మేషన్ రాయాల్సిన పని లేదు. జస్ట్ P అని అప్లై చేస్తే చాలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈ రెండింటి వరకు చూద్దాము. సో H1 ట్యాగ్ మనం ఎక్కడ రాసినా సరే ఫాంట్ ఫ్యామిలీ అల్జీరియన్ ఏరియల్ రావాలి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ రాసినా సరే ఫాంట్ సైజ్ 20 పాయింట్స్ అవ్వాలి, ఫాంట్ మారిపోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఒక H1 ట్యాగ్ స్టార్ట్ చేసాము, కంప్యూటర్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు కంప్యూటర్. దిస్ ఈజ్ అన్ అల్జీరియన్ ఫాంట్. ఓకే, సో జస్ట్ నేను H1 ట్యాగ్ రాసాను. ఈ క్లాస్ గురించి మీకు చెప్తాను. దీని పక్కన పెడితే కనుక H1 ట్యాగ్ మనం ఇస్తున్న ఫాంట్ ఫ్యామిలీ ఏంటంటే అల్జీరియన్. ఓకే, అల్జీరియన్ ట్యాగ్ అప్లై అయిపోయింది చూడండి, అల్జీరియన్. రైట్, నెక్స్ట్ ఎక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ రాసినా సరే ఫాంట్ సైజ్ 20 పాయింట్స్ పెరిగిపోవాలి, ఫాంట్ ఫ్యామిలీ బెల్ఎంటీ అవ్వాలి. సో ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను, జస్ట్ P అని రాసేది అది చూడండి, జస్ట్ P అని మెన్షన్ చేశాను. ఇక్కడ నేను ఏమి స్టైల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ పారాగ్రాఫ్ ట్యాగ్ ఎక్కడ వచ్చినా ఏం స్టైల్ అప్లై అవ్వాలి నేను ముందే పైన చెప్పేసి ఉంచాను కాబట్టి చూడండి ఫాంట్ సైజ్ 20 పాయింట్స్ గా పెరిగిపోయింది. అలానే స్టైల్ కూడా బెల్ఎంటీగా మారిపోయింది చూడండి. ఓకే, స్టైల్ మారిందా లేదా మీకు డౌట్ కాబట్టి నేను చూపిస్తాను. మనం ఇన్లైన్ స్టైల్స్ లో ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను అది ఓపెన్ చేస్తాను. చూడండి ఇది నార్మల్ టెక్స్ట్ ఇలా ఉంటుంది. మనం ఏమి ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయకపోతే దాని ఫాంట్ ఇలా ఉంటది. ఫాంట్ ఫ్యామిలీ అప్లై అయితే ఇదిగోండి ఇలా మారిపోయింది. గమనించారు కదా, నేను మీకు డిఫరెన్స్ అర్థమవడానికి చూపిస్తున్నాను. ఎంబెడెడ్ స్టైల్స్ లో మనం ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేసాం. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ మనం ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేయలేదు, జస్ట్ సైజ్ పెంచాము, కలర్ మార్చాము. అందుకని డిఫాల్ట్ గా బ్రౌజర్ ఇచ్చే ఫాంట్ ఏంటంటే ఇలా ఉంటది. మనం మార్చాము కాబట్టి స్టైల్ ని అప్లై చేసాం కాబట్టి మన ఫాంట్ ఇలా మారిపోయింది అనమాట, బెల్ఎంటీ లాగా మారిపోయింది. ఓకే, సో నేను జస్ట్ P అని రాస్తే చాలు
ఈ పీక్ సంబంధించిన స్టైల్స్, ఫాంట్ సైజు, ఫ్యామిలీ రెండు కూడా ఇక్కడ అప్లై అవడం అనేది జరిగింది. ఓకే, అలానే నెక్స్ట్ కూడా ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ రాశాను. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా నాకు 20 పాయింట్స్ గా మారిపోయింది. అలానే బెల్ ఎంటీ ఫాంట్ లోకి వచ్చేస్తుంది. చూడండి, సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ లోకి మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఇక ట్యాగ్స్ కి ఇచ్చాము. ఇదొకటి మనకి డిఫరెంట్ కనిపిస్తుంది. ఓకే, సో ఇదేంటంటే దీన్ని ఒక క్లాస్ అంటారు అనమాట. స్టైల్ కి సంబంధించిన ఒక క్లాస్ అంటారు. ఓకే, క్లాస్ అంటే స్పెసిఫిక్ గా ఒక ట్యాగ్ అని కాకుండా ఎక్కడైనా సరే జనరల్ గా మనం ఉపయోగించాలనుకున్నప్పుడు కొన్ని స్పెషల్ ఫీచర్స్ ని, ఓకే, కలర్ కానివ్వండి, ఫాంట్స్ కానివ్వండి, ఎనీథింగ్ ఒక ట్యాగ్ అని పర్టికులర్ గా కాకుండా నాకు అవసరమైనప్పుడు నేను వాడుకోవాలనుకుంటున్నాను ఈ పర్టికులర్ స్టైల్ ని. నాకు అవసరమైనప్పుడు కలర్ రెడ్ గా మారాలి, నాకు అవసరమైనప్పుడు కలర్ బ్లూ గా మారాలి, ఇలా నేను అనుకుంటున్నాను. అవసరమైనప్పుడు మాత్రమే, నాకు కావాల్సినప్పుడు నేను కొంత స్పెషల్ ఫీచర్ ని అప్లై చేయాలనుకుంటే దాన్ని ఒక క్లాస్ లాగా మనం డిఫైన్ చేసుకుంటాం. ఓకే, సిఎస్ఎస్ లో ఒక క్లాస్ ని ఎలా డిఫైన్ చేస్తామంటే లైక్ దిస్. స్టార్టింగ్ లెటర్ డాట్ ఉండాలి, డాట్. దిస్ ఇస్ ద క్లాస్ నేమ్ స్పెషల్. ఓకే, సో స్పెషల్ అనేది అసలు మనకి HTML లో ఏ ట్యాగ్ ఉండదు, ఇది మనం ఇచ్చుకునే పేరు. ఓకే, క్లాస్ నేమ్ విల్ బి గివెన్ బై ద యూజర్. ఈ స్పెషల్ అనేది మనం ఇచ్చుకున్న పేరు, ఇది ఏ ట్యాగ్ కి సంబంధించినది కాదు. ఓకే, సో ఇది క్లాస్ అని తెలియజేయడం కోసం దాని ముందు ఒక చుక్క ఉంటుంది. డాట్ సంథింగ్ అని ఇచ్చారంటే దట్ కన్సిడర్స్ యాజ్ ఎ క్లాస్. అండ్ దీని రాసే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఏ ట్యాగ్ కి సంబంధించినది కాదు. ఓకే, ఇది ఒక ఇండివిజువల్ సపరేట్ గా ఉండిద్ది అనమాట. దాంట్లో పొందుపరిచిన స్టైలు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు బై ఇంక్లూడింగ్ దట్ క్లాస్. ఆ క్లాస్ ని ఆ ట్యాగ్ లో కనుక మనం ఇంక్లూడ్ చేసామంటే ఆ స్పెషల్ ఫీచర్స్ అన్ని ఆటోమేటిక్ గా లాక్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మామూలుగా H1 ట్యాగ్ లో మనం సెట్ చేసింది ఏంటి, ఓన్లీ ఫాంట్ ఫ్యామిలీ ఒకటే మార్చాం. ఓకే, నార్మల్ గా అయితే నాకు ఇప్పుడు కంప్యూటర్ అనేది అల్జీరియన్ టైప్ లో రావాలి, కానీ దానితో పాటుగా నేను ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో అంటే కంప్యూటర్ అనే హెడ్డింగ్ రెడ్ కలర్ లో రావాలనుకుంటున్నాను. సో అందుకని రెడ్ కలర్ అనే ఫీచర్ నాకు ఈ స్పెషల్ క్లాస్ ద్వారా వచ్చింది కాబట్టి ఐ జస్ట్ మెన్షన్ ద క్లాస్ హియర్. అందుకని ఆ క్లాస్ ని ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో నేను మెన్షన్ చేశాను కాబట్టి కంప్యూటర్ అనే ఈ H1 హెడ్డింగ్ కి అల్జీరియన్ ఫాంట్ తో పాటుగా రెడ్ కలర్ అనేది వచ్చింది. అల్జీరియన్ ఫాంట్ తో పాటుగా రెడ్ కలర్ అనేది వచ్చింది. ఓకే, నేను ఇక్కడ H1 ట్యాగ్ రాశాను, కానీ నేను ఎలాంటి క్లాస్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి H1 కొన్న స్టైల్ మాత్రమే అప్లై చేయబడింది. సో H1 కొన్న స్టైల్ ఏంటి, ఫాంట్ ఫ్యామిలీ ఒక్కటే, అల్జీరియన్. సో అందుకనే ఈ క్లయింట్స్ అనే హెడ్డింగ్ ఓన్లీ అల్జీరియన్ లో వచ్చింది, దానికి ఎలాంటి రెడ్ కలర్ అనేది ఇవ్వబడలేదు. అర్థమవుతుందమ్మా డిఫరెన్స్? మనం ఎక్స్ప్లిసిట్ గా కావాలనుకున్నప్పుడు మాత్రమే కావాల్సిన చోట మనం ఆ క్లాసెస్ ని ఉపయోగించుకోవచ్చు. క్లాసెస్ అనేవి అంటే ఇక్కడ మనం రాసే స్టైల్లో ఉండే క్లాస్ అనేది అది ఏ ట్యాగ్ కి సంబంధించినది కాదు, మనం కావాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఓకే, క్లాస్ ని డిఫైన్ చేసే విధానం ఇలా ఉంటది. డాట్ క్లాస్ నేమ్ ఫాలోడ్ బై దాంట్లో మనం అప్లై చేసిన స్టైల్, ఏ స్టైల్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నాం ఆ స్టైల్ ఇక్కడ ఇస్తాం. ఓకే, ఇక ఈ క్లాస్ ని మనం ట్యాగ్స్ ఎలా ఉపయోగించుకోవాలనుకుంటే లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు, క్లాస్ ఈజ్ అన్ అట్రిబ్యూట్, వీఆర్ సెట్టింగ్ ద క్లాస్ అట్రిబ్యూట్ ఫర్ H1 ట్యాగ్ యాజ్ స్పెషల్. సో స్పెషల్ అనే క్లాస్ లో ఏదైతే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేది అది మొత్తం ఇక్కడ వచ్చేస్తా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లో నేను ఏమి క్లాస్ ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఈ కంప్యూటరైజ్డ్ డివైస్ అనేది బ్లాక్ కలర్ లో వచ్చింది. కానీ సెకండ్ పారాగ్రాఫ్ రాసేటప్పుడు నేను క్లాస్ ని ఇంక్లూడ్ చేశాను కాబట్టి అక్కడ నాకు రెడ్ కలర్ లో వచ్చింది. గమనించారా, నేను ఇక్కడ క్లాస్ ని ఇంక్లూడ్ చేశాను అంటే మామూలు పారాగ్రాఫ్ ట్యాగ్ ఏవైతే స్టైల్స్ ఉన్నాయో వాటితో పాటుగా ఈ స్పెషల్ క్లాస్ లో ఏదైతే మనం మెన్షన్ చేసామో ఆ స్టైల్ కూడా వచ్చింది. సో ఈ పారాగ్రాఫ్ క్లాస్ కి మనం ఇచ్చింది ఏంటి, 20 పాయింట్ సైజు, బెల్ ఎంటీ ఫాంట్ తో పాటుగా
రెడ్ కలర్ లో ఈ పారాగ్రాఫ్ అనేది మనకి ఇలా రెడ్ కలర్ లో. ఓకే, సో చూడండి. సో ఫస్ట్ పారాగ్రాఫ్ లో మనం క్లాస్ ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి బ్లాక్ కలర్ లోనే ఉంటది. సెకండ్ పారాగ్రాఫ్ లో మనం క్లాస్ ని ఇంక్లూడ్ చేసాం కాబట్టి రెడ్ కలర్ లోకి మారుతుంది అన్నమాట. ఓకే, సో గమనించారా? సో ఈ విధంగా మనం ఎంబెడెడ్ స్టైల్ సిరీస్ ని వాడతాం. ఓకే, సో నోట్ చేసుకోండమ్మా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకు అవుట్పుట్, ఎంబెడెడ్ స్టైల్స్ ని అప్లై చేసే అవుట్పుట్ ఇది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద కోడ్. ఓకే, సో దీని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఎంబెడెడ్ స్టైల్ ని అప్లై చేసే విధానం ఇది. ఓకే, బాడీ కంటే ముందే మనం ఒక స్టైల్ ట్యాగ్ ని రాస్తాము. బాడీ కంటే ముందే మనం ఒక స్టైల్ ట్యాగ్ ని రాస్తాము. ఆ స్టైల్ ట్యాగ్ లో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఏ ట్యాగ్స్ కి ఎలాంటి స్టైల్స్ ఉండాలని ముందే మెన్షన్ చేస్తాం. ఇక వెబ్ పేజ్ లో ఎక్కడెక్కడ H1 ట్యాగ్ వచ్చినా సరే ఈ స్టైల్స్ ఆటోమేటిక్ అప్లై అయిపోతాయి. సో ప్రతిసారి మనం ట్యాగ్ లోపల రాయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్లైన్ ట్యాగ్స్. సో ఇన్లైన్ స్టైల్స్ లో ఏంటి, మనం ప్రతి ట్యాగ్ కి స్టైల్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇన్లైన్ స్టైల్స్ కనుక మనం వాడాలనుకుంటే ప్రతి ట్యాగ్ కి రాసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఒకసారి పారాగ్రాఫ్ ట్యాగ్ స్టైల్ రాసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ పారాగ్రాఫ్ వచ్చినా మళ్ళీ దానికి మనం స్టైల్ రాసుకోవాలి. ఇలా చేసిన పని మళ్ళీ చేయాల్సిన అవసరం వచ్చింది ఇన్లైన్ స్టైల్స్. కానీ ఆ డ్రాబ్యాక్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి ఎంబెడెడ్ స్టైల్స్ ఉంటాయి. ఎంబెడెడ్ స్టైల్స్ లో ఏంటంటే ప్రతి ట్యాగ్ లో మనం రిపీటెడ్ గా స్టైల్స్ రాయాల్సిన అవసరం లేకుండా స్టైల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని పేజ్ బిగినింగ్ లోనే పెట్టేస్తాం. ఈ పేజ్ లో ఎప్పుడు H1 ట్యాగ్ వచ్చినా ఇదిగో ఈ స్టైల్ అప్లై చేయి, ఎప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చినా ఈ స్టైల్ అప్లై చేయని చెప్పి మనం ముందే డిఫైన్ చేసేస్తాం. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రిపీటెడ్ గా స్టైల్ ఇన్ఫర్మేషన్ మనం ప్రతి ట్యాగ్ లో రాయాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చాం కాబట్టి నెక్స్ట్ రిలాక్స్డ్ గా మనం ట్యాగ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే చాలు. పారాగ్రాఫ్ ట్యాగ్, H1 ట్యాగ్ ఇలా మనం డైరెక్ట్ గా రాసేసుకుంటూ వెళ్ళిపోతే చాలు. మనకి ఏ ఇబ్బంది లేకుండా స్టైల్ ఆటోమేటిక్ గా అప్లై చేసేసింది. ఓకేనా, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. అలానే సో ఇది రిమైనింగ్ అన్నమాట. ఓకేనమ్మా, సో స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, సో ఇది కూడా మన ల్యాబ్ కి సంబంధించిన ప్రోగ్రామ్, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది మీరు వెబ్సైట్ లో నార్మల్ గా ఆన్లైన్ లో సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ దానికి అంటే మీరు టైటిల్ లాగా రాసుకోవాలనుకుంటే కనుక ఇల్లస్ట్రేట్ ఇన్లైన్ స్టైల్స్ అప్లికేషన్ ఇన్ ఏ HTML ఫైల్, ఇల్లస్ట్రేట్ ఎంబెడెడ్ స్టైల్స్ అప్లికేషన్ ఇన్ ఏ HTML ఫైల్, అలానే ఇల్లస్ట్రేట్ ఎక్స్టర్నల్ స్టైల్స్ అప్లికేషన్ ఇన్ ఏ HTML ఫైల్. ఈ మూడు కూడా ల్యాబ్ ప్రోగ్రామ్స్, మీరు ఇప్పుడు అవే చూస్తున్నారు. ఓకేనమ్మా, ఇంతవరకు క్లియరా? ఎంబెడెడ్ స్టైల్స్ ఎలా అప్లై చేయాలో అర్థమైందమ్మా? వినిపిస్తున్నాను అన్న మాట, వినిపిస్తున్నా మీ అందరికి? ఓకే ఓకే, అంటే ఎవరు మాట్లాడకపోతుంటేను అందరు ఫోన్లు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నా. ఓకే, సో ఎంబెడెడ్ స్టైల్స్ ఆ విధమ్మా. సో దీని అవుట్పుట్ మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వి గో ఫర్ ఎక్స్టర్నల్ స్టైల్స్. సో ఎక్స్టర్నల్ స్టైల్స్ లో ఏంటంటే మీకు చెప్పాను కదా, మన దగ్గర ఉన్నటువంటి స్టైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక సపరేట్ ఫైల్ లాగా మనం రాసుకోవాలి. ఓకే, ఒక సపరేట్ ఫైల్ లాగా రాసుకోవాలి. ఇదిగోండి, నేను ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. నేను సపరేట్ గా ఒక ఫైల్ లాగా రాశాను. ఓకే, ఇక్కడ చూడండి style.css కనిపిస్తుందా? సో styles.css అని చెప్పి ఒక సపరేట్ గా ఫైల్ లాగా బయట రాశాను. మన దగ్గర ఏదైతే స్టైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో, ఎందుకంటే ఎక్స్టర్నల్ స్టైల్స్ అనేవి దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ ఏ సింగిల్ వెబ్ పేజ్, దీస్ ఆర్ మెంట్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ వెబ్ పేజెస్. అరే ఒక మల్టిపుల్ వెబ్ పేజెస్ మీద మనం అప్లై చేస్తాం కాబట్టి ఆ మల్టిపుల్ వెబ్ పేజెస్ కి సంబంధించిన కామన్ స్టైల్స్
మనం జనరల్ గా అన్నిటి కలిపి ఒక 10 వెబ్ పేజెస్ లో కామన్ స్టైల్స్ ఉండాలనుకుంటే ఆ స్టైల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి ఒక సిఎస్ఎస్ ఫైల్ లో మనం పెట్టుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ దట్ సిఎస్ఎస్ ఫైల్, styles.css. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం, రైట్? సో ఈ styles.css లోపల ఏముంటది మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా మన styles.css అనేది ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇంకోసారి మీకు జూమ్ చేస్తున్నాను. సో చూడండి, నేను ఇక్కడ బాడీకి ఏం స్టైల్ ఇవ్వాలి, అలానే యాంకర్ ట్యాగ్ హెచ్ఆర్ అంటే మీకు చూపిస్తాను నేను. లిస్ట్ ఐటమ్ కి ఏం స్టైల్ అప్లై చేయాలి, హెచ్1 ట్యాగ్ వచ్చినప్పుడు ఏం స్టైల్ ఉండాలి, యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్ ఉన్నాయి కదా మనకి, అన్ఆర్డర్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం చేయాలి. ఇది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అన్నమాట. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏం స్టైల్ అప్లై చేయాలనుకున్నా, ఇలా ప్రతి దానికి ముందే మనం స్టైల్ ఇన్ఫర్మేషన్ రాసి పెట్టుకుంటాం. ఓకే, సో యూ కెన్ ఆల్సో టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. కనిపిస్తున్నాం అందరికి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది styles.css, ఇది styles.css అన్నమాట. ఓకే, ఇక్కడ మనం అప్లై చేస్తుంది ఏంటంటే చూడండి, బాడీకి ఏం స్టైల్ ఉండాలి, యాంకర్ ట్యాగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, హెచ్ఆర్ నేను చూపిస్తాను మీకు. ఎల్ఐ లిస్ట్ ఐటమ్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి స్టైల్, హెచ్1 ట్యాగ్ వచ్చినప్పుడు ఏం స్టైల్ ఉండాలి, అన్ఆర్డర్డ్ లిస్ట్ మామూలుగా అంటే హై లెవెల్ అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం జరగాలి, ఇన్హెరిటెన్స్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చినప్పుడు ఏం జరగాలి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్స్ ని మనం ఎలా మన వెబ్ పేజెస్ కి అప్లై చేయాలి, ఎందుకంటే దిస్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్. స్క్రీన్ షాట్ తీసుకున్నాం, ఇది ఎక్స్టర్నల్ ఫైల్ ఇది. ఓకే, ఇది సపరేట్ గా వేరే చోట మనం రాసిన ఫైల్ ఇది. ఇదిగోండి, styles.css అని చెప్పి మన వెబ్ పేజ్ కి బయట రాసి పెట్టుకున్నాం అనమాట దీన్ని. ఇప్పుడు ఇది మన వెబ్ పేజ్ కి లింక్ అవ్వాలి, దీనికి రెండింటి మధ్య ఒక లింకింగ్ అనేది జరగాలి. సో ఆ లింకింగ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఐ విల్ ఓపెన్ దట్ ఫైల్. ఓకే, ఇది స్టైల్స్ అప్లై చేయబడినవి, ఎలా లింక్ చేసాం నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే చూడండి, నేను బాడీ నుంచి మొత్తం కూడా నేను ఎక్కడ కూడా స్టైల్ ఇన్ఫర్మేషన్ అసలు రాయలేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇదిగోండి, నేను బాడీలో కానీ హెచ్1 లో కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్స్ ఎక్కడా కూడా నేను ఏమి స్టైల్ ని మెన్షన్ చేయలేదు. బికాస్ ఆల్రెడీ నేను స్టైల్ ఇన్ఫర్మేషన్ వేరే ఫైల్ లో రాసి పెట్టినాను కాబట్టి అవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి, రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనం చేయాల్సిన ఒకే ఒక స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు లింక్ ఇట్. ఓకే, సో ఈ ఒక్క ట్యాగ్ మనం ఎక్స్ట్రాగా రాయాల్సిన అవసరం ఉంటుంది మన వెబ్ పేజెస్. ఎక్కడెక్కడైతే మనం ఆ styles.css ని అప్లై చేయాలనుకుంటామో ఆ వెబ్ పేజెస్ లో ఈ ఒక్క ట్యాగ్ మనం ఎక్స్ట్రాగా రాయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ లింక్ ట్యాగ్. ఓకే, సో ఈ లింక్ ట్యాగ్ ఏం చెప్తుందంటే వేరే ఫైల్స్ ని ఈ వెబ్ పేజ్ కి లింక్ చేసేది. లింక్ చేసే క్రమంలో ఆ బయట ఉన్న ఫైల్ కి ఈ వెబ్ పేజ్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, బయట ఉన్న ఫైల్ దాని పేరేంటి, బయట ఉన్న ఫైల్ ఏ టైప్ కి సంబంధించింది అనేది ఈ 3 ఇన్ఫర్మేషన్, ఈ 3 డేటా మనం పొందుపరచాలి అక్కడ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనం చెప్పాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్. ఇప్పుడున్న ఈ వెబ్ పేజ్ కి ఇప్పుడు మీరు లింక్ చేయాలనుకున్న పేజ్ కి మధ్య రిలేషన్షిప్ ఏంటంటే లింక్ చేయాలనుకున్న పేజ్ అనేది ఒక స్టైల్ షీట్ కి సంబంధించినది. సో యూ నీడ్ టు మెన్షన్ దట్ ఈస్ ఎ స్టైల్ షీట్. అండ్ వాట్ ఈస్ ఇట్ స్టైల్, దాని మైండ్ టైప్ ఏంటంటే అది ఒక సిఎస్ఎస్ కి సంబంధించింది. ఓకే, అండ్ రిఫరెన్స్ హెచ్రిఫ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, యాంకర్ ట్యాగ్ లో మీరు వాడతారు. సో ఎక్కడ ఉంది ఆ ఫైల్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, అదే ఫోల్డర్ లో ఉంటే డైరెక్ట్ గా మనం ఇచ్చేసి styles.css, దిస్ ఈస్ ద ఫైల్ నేమ్ వేర్ ద స్టైల్ ఇన్ఫర్మేషన్ ఈస్ లొకేటెడ్. అదర్వైజ్ మీ ఫైల్ కనుక వేరే ఫోల్డర్స్ లో ఎక్కడ ఉందనుకోండి, ఆ కంప్లీట్ అడ్రస్ మీరు అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇలా మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో అంటే బాడీ రాసే ముందు ఒక లింక్ ట్యాగ్ రాయాలి. ఆ లింక్ ట్యాగ్ లో మనం మెన్షన్ చేస్తాం మన స్టైల్ ఫైల్ ఎక్కడ ఉంది, దానికి మన ఫైల్ కి రిలేషన్షిప్ ఏంటి, అది ఏ టైప్ కి సంబంధించి అనేది మనం మెన్షన్ చేస్తాం. సో ఈ లింకింగ్ కనుక సక్సెస్ఫుల్ గా జరిగితే ఆ స్టైల్ షీట్ లో మనం ఏదైతే స్టైల్ ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేస్తున్నామో ఇవంతా కూడా
ఇక్కడ మనం రాసుకునే ట్యాగ్స్ కి రిఫ్లెక్ట్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఓకే, సో చూడండి దీని అవుట్పుట్ ఇదిగోండి, ఇది దీని అవుట్పుట్. ఓకే, సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫస్ట్ మనం ఇక్కడ అప్లై చేసింది ఏంటి చూడండి, H1 ట్యాగ్, బాడీలో H1 ట్యాగ్. సో బాడీ మొత్తానికి నేను మోనోటైప్ కోర్సివా అనే ఫాంట్ ఇవ్వడం జరిగింది. సో చూడండి బాడీ మొత్తానికి మోనోటైప్ కోర్సివా వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ మోనోటైప్ కోర్సివా అన్నమాట ఈ ఫాంట్. దాంట్లో ఎస్పెషల్లీ నేను H1 ట్యాగ్ వచ్చినప్పుడు నేను చూడండి ఫాంట్ యొక్క స్టైల్ నేను మారుస్తున్నాను, కామిక్ సాన్స్ ఎంఎస్. అలానే టెక్స్ట్ డెకరేషన్ దానికి అండర్లైన్ రావాలి. H1 ట్యాగ్ వచ్చినప్పుడల్లా ఫాంట్ స్టైల్ కామిక్ సాన్స్ లోకి మారాలి, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ రావాలి. ఇదిగోండి దీని వరకు ఫాంట్ మారిపోయింది, అలానే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ లోకి వచ్చేసింది, ఇక్కడ గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం రాసుకుంది ఏంటి, లిస్ట్ ఐటమ్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, సో అన్ఆర్డర్డ్ లిస్ట్ దాంట్లో ఉండేటువంటి లిస్ట్ ఐటమ్స్. సో చూడండి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఎప్పుడు వచ్చినా సరే మార్జిన్ నుంచి 20 పాయింట్స్ లెఫ్ట్ కి జరగాలి. ఇదిగోండి మార్జిన్, దిస్ ఈస్ ద మార్జిన్. మన స్టార్టింగ్ ఇక్కడ అనమాట, ఇక్కడ నుంచి 20 పాయింట్స్ జరిగింది ఇక్కడ నుంచి. ఓకే, సో 20 పాయింట్స్ స్పేసింగ్ తో లిస్ట్ స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయింది. దాంట్లో ఉండేటువంటి ఐటమ్స్ అన్నిటి కూడా మనం ఎల్ఐ అంటే దీంట్లో ఉండే ఐటమ్స్ కదా, చూడండి ఎల్ఐ అని రాసుకుంటూ వచ్చాం కదా. సో ఎల్ఐ మొత్తానికి మనం ఇచ్చింది ఏంటంటే బోల్డ్ చేస్తాం, ఫాంట్ బోల్డ్ అవ్వాలి. ఇదిగోండి ఫాంట్ బోల్డ్ అయింది, ఇదిగోండి బోల్డ్ అయింది. మీరు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మామూలుగా ఉంటే ఎలా ఉంటుంది ఫాంట్, బోల్డ్ అయితే కొంచెం థిక్ గా వస్తుంది అనమాట. మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంటే చూడండి, అన్ఆర్డర్డ్ లిస్ట్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉంటే దాని ఫాంట్ సైజ్ ని 8 పాయింట్స్ గా తగ్గించడం జరిగింది. అందుకనే మనకి మామూలుగా అన్ఆర్డర్డ్ లిస్ట్ మిల్క్ బ్రెడ్ కొంచెం పెద్ద సైజులో ఉంటే, దీంట్లో మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్ రాసాం కాబట్టి ఈ వైట్ బ్రెడ్, రై బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ కి ఫాంట్ సైజ్ అనేది తగ్గిపోయింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, నేను మళ్ళీ జూమ్ చేస్తాను మీకు. చూడండి ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇదేమో హై లెవెల్లో ఉండేటువంటి అన్ఆర్డర్డ్ లిస్ట్. సో హై లెవెల్లో ఉండే అన్ఆర్డర్డ్ లిస్ట్ కి మనం జస్ట్ మార్జిన్ మాత్రమే ఇచ్చాము, ఓవరాల్ గా ఉండే ఫాంట్ దానికి కూడా అప్లై అవుతా ఉంటుంది. కానీ అన్ఆర్డర్డ్ లిస్ట్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ కనుక మనం రాస్తే దాని ఫాంట్ సైజ్ తగ్గాలి, రెండో అన్ఆర్డర్డ్ లిస్ట్. అందుకని రెండో అన్ఆర్డర్డ్ లిస్ట్ ఫాంట్ సైజ్ తగ్గిపోయింది. ఓకే, సో స్టైల్స్ ఆటోమేటిక్ అప్లై అవుతున్నాయి. అండ్ లాస్ట్ వన్ మనం ఇక్కడ ఇందాక మిస్ చేసిన, ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఒక యాంకర్ ట్యాగ్ మీద నేను కర్సర్ ని ప్లేస్ చేస్తానో, చూడండి యాంకర్ ట్యాగ్ మీద కర్సర్ ని ప్లేస్ చేస్తాను, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ కలర్ టు గ్రీన్. చూడండి ఓకే, సో కలర్ గ్రీన్ గా మారుతుంది, అలానే ఫాంట్ సైజ్ కూడా పెరుగుతుంది. గమనించండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను మీకు. మామూలుగా ఎలా ఉంటది, ఎప్పుడైతే కర్సర్ తీసుకెళ్లి ప్లేస్ చేస్తానో ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే, సో దీన్ని హెచ్ ఓవర్ అంటారు, హ్యాండ్ ఓవర్. చూడండి మనకి హ్యాండ్ సింబల్ వచ్చింది కదా, అందుకని అనమాట. ఎప్పుడైతే మనం ఒక హైపర్ లింక్ మీదకి కర్సర్ ని ప్లేస్ చేస్తామో అక్కడ ఒక హ్యాండ్ సింబల్ వచ్చింది. ఓకే, సో అదే మనం ఇక్కడ రాసాం. ఓకే, ఎప్పుడైతే ఒక యాంకర్ ట్యాగ్ లో మీరు హెచ్ ఓవర్ చేస్తారో, హ్యాండ్ దాని మీద ప్లేస్ చేస్తారో, ఫాంట్ సైజ్ పెరిగిపోవాలి, కలర్ గ్రీన్ గా మారిపోవాలి. ఇదిగోండి ఎప్పుడైతే ఒక యాంకర్ ట్యాగ్ మీద నేను ప్లేస్ చేస్తానో ఫాంట్ సైజ్ పెరిగిపోతుంది, కలర్ గ్రీన్ గా మారిపోతుంది. ఓకే, సో ఈ విధమైనటువంటి స్టైల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇచ్చేసాము. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే యాంకర్ ట్యాగ్ వర్కౌట్ అవ్వాలి. రైట్, ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్. చూడండి మనం రాసిన కోడ్ ప్రకారం ఎప్పుడైతే నేను ఆ లింక్ మీద క్లిక్ చేస్తానో, గ్రాసరీ స్టోర్ అనే లింక్ మీద క్లిక్ చేస్తానో, ఇట్ రీడైరెక్ట్స్ టు amazon.in. అమెజాన్ మనం తీసుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఇట్స్ వర్కింగ్. ఓకే, చూడండి గ్రాసరీ స్టోర్, గో టు ద గ్రాసరీ స్టోర్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేయగానే మనం నా సైట్ కి తీసుకెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ స్టైల్స్ ని మన వెబ్ పేజ్ కి లింక్ చేయాలి. ఓకేనా, టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఇది తీసుకుంటామా, ఇది మన styles.css ఫైల్. ఇది దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇది మన థర్డ్ ప్రోగ్రామ్ అన్నమాట, ఎక్స్టర్నల్ స్టైల్స్ కి సంబంధించింది. అవుట్పుట్ ఈ విధంగా ఉండాలి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఇలా ఉండాలన్నమాట. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దిస్ ఈస్ ద కోడ్ ఫర్ ఇట్.
దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దిస్ ఈస్ ద ఫినిషింగ్. ఓకేనమ్మా, స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు కదండి. అర్థమైందమ్మా? ఇవి ఎక్స్టర్నల్ స్టైల్స్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అర్థమైందా? 3 అర్థమైంది కదా మీకు? ఇన్లైన్ స్టైల్స్, ఎంబెడెడ్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. Okay, so if you have any doubts, you can ask. చెప్పండి, మేము డౌట్ అడగచ్చు మీరు.